ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ మాటిచ్చారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని విహెచ్ వెల్లడించారు. ఎవరెంతో వారికి అంతా అన్నదే తమ నినాదమన్నారు విహెచ్. కులగణన వల్ల బీసీలకు చాలా అవకాశాలు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీల్లో సంచార జాతులకు మేలు జరగాలన్నారు విహెచ్. 51 కమిటీలకు ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాలలో చదువులలో ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలనేది హిస్టారికల్ ఎప్పటి నుంచో అదర్ స్టేట్లో జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడే 8వ స్టేట్గా అవుతుంది. దీనికి ఒక బీసీ అడ్వైజర్గా నాకు చాలా సంతోషం ఉంది. నేను అనుకుంటా బహుశా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన చేశాడో, ఏది we come to the power, we will conduct caste wise census, జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సిద్ధరామయ్య సమక్షంలోనే చెప్పాడు, మేము పవర్లో వస్తే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. పవర్లో రాగానే మొట్టమొదటి కార్యక్రమం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 150 ఎకరాలు 150 కోట్లు పెట్టి కులగణన జరిపించాడు.